గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రసంగాల్లో ఒకంత బేలతనం కనిపించింది. తన సహజ శైలికి భిన్నంగా సభా వేదికల మీద నుంచి వంగి దండాలు పెట్టి ఓట్ల కోసం అభ్యర్థించారు టీడీపీ అధినేత. ఇప్పుడు ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదని వైసీపీ అధ్యక్షుడు అంటున్నారు. అంటే వైసీపీకి ఓటమి భయం పట్టుకుందా? ఇంతకాలం వై నాట్ 175 అని ధీమా వ్యక్తం చేసిన జగన్ వాయిస్ ఎందుకు మారింది? పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వైసీపీ టార్గెట్గా ప్రధాని మోడీ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 5 ఏళ్లలో అంతా అవినీతి రాజ్యమే నడిచిందని, అభివృద్ధి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఎన్డీఏ మంత్రం అభివృద్ధి అయితే వైసీపీ మంత్రం అవినీతి అని ప్రధాని మోడీ ఆరోపించారు. ఏపీలో కూటమి తరపున రెండోసారి ప్రచారానికి వచ్చిన ప్రధాని ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమీ చేయలేదని, కేంద్ర పథకాలను వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగనివ్వలేదని మండిపడ్డారు. కేంద్రం విశాఖ రైల్వే జోన్ కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం అందుకు అవసరమైన భూమిని కూడా ఇవ్వలేదని టార్గెట్ చేశారు. साथियों, अगर केंद्र सरकार आंध्र प्रदेश में इतना काम कर सकती है तो वाईएसआर कांग्रेस उनकी सरकार क्यों नहीं कर सकती? बीजेपी का मंत्र है डेवलपमेंट डेवलपमेंट डेवलपमेंट। वाईएसआर कांग्रेस का मंत्र है करप्शन करप्शन करप्शन। ये विकास के हर कार्य में ब्रेक लगा रहे हैं। हमने विशाखापट्टनम को अलग रेलवे जोन बनाने की मंजूरी दी। వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్టును జగన్ పూర్తి చేయలేకపోయారని, కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు 15,000 కోట్లు విడుదల చేసినా ఆ పనులు జరగలేదని విమర్శలు గుప్పించారు. उत्तर आंध्रा सुजला सरवंती इरिगेशन प्रोजेक्ट यहाँ की राज्य के वर्क कल्चर का बहुत बड़ा उदाहरण है। ये प्रोजेक्ट जगन रेड्डी के पिता वाईएसआर ने शुरू किया था। अपने पिता की पॉलिटिकल विरासत तो इन्होंने ले ली, लेकिन उनके शुरू किए हर प्रोजेक्ट भी ये पूरे नहीं कर पाए। इसी तरह पोलावरम प्रोजेक्ट को भी इन्होंने ठप कर रखा है। हमारी केंद्र सरकार ने पोलावरम प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए जारी किए हैं, लेकिन वाईएसआर कांग्रेस को किसानों की कोई चिंता नहीं है। జగన్ ఏపీని అప్పుల కుప్పగా మార్చారని, చంద్రబాబు టైంలో ఏపీలో అభివృద్ధి జరిగిందన్న మోడీ జగన్పై నిప్పులు కురిపిస్తూ బాబుపై ప్రశంసలు కురిపించారు. మోడీ ఏపీలో ప్రచారానికి మొదటిసారి వచ్చినప్పుడు చిలకలూరిపేట సభలో వైసీపీని ఒక్క మాట కూడా అనలేదు. దాంతో టీడీపీ బీజేపీ పొత్తుని వన్ సైడ్ లవ్ అని పేర్కొంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు జగన్. టీడీపీ బీజేపీల పొత్తుపై సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తించారు వైసీపీ శ్రేణులు. ఇప్పుడు చూస్తే సీన్ మారిపోయింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఏ రేంజ్లో టార్గెట్ చేశారో అంతకు మించి ఇప్పుడు జగన్పై ఫోకస్ పెట్టారు మోడీ. ప్రధానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేని వైసీపీ ఇప్పుడు అయోమయంలో పడ్డట్లు కనిపిస్తుంది. మచిలీపట్నం సభలో ఎప్పటిలాగే చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన జగన్ తనపై అవినీతి ముద్ర వేసిన ప్రధానిని పల్లెత్తు మాట అనే సాహసం చేయలేదు. 2014 నాటి టీడీపీ మేనిఫెస్టోని వెంట పెట్టుకుని తిరుగుతున్న సీఎం అప్పుడు టీడీపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు. ముఖ్యమైన హామీలను అంటూ తాను స్వయంగా సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఈ పెద్ద మనిషి చెప్పిన ఈ ముఖ్యమైన హామీలలో ఆ తర్వాత 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ హామీలన్నీ నేను చదివి వినిపిస్తా. ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలనంటూ ఇందులో చెప్పినేటివి ఈయన సంతకం పెట్టి మరి మీ ఇంటికి పంపించినవి ఇందులో కనీసం ఏ ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతా, మీరే సమాధానం చెప్పండి అని కోరుతా ఉన్నా.
కీలక అధికారులపై ఈసీ వేటు వేస్తోంది. జగన్ ఏరికోరి నియమించుకున్న ఏపీ డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీలపై కూడా బదిలీ వేటు పడింది. ఇక ఇప్పుడు మోడీ ఎదురుదాడి మొదలైంది. ఆ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ముఖం మీద నవ్వు మాయమైంది. ప్రసంగాలో పదాలు తేడా కొడుతున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం పోతుందని, అధికారులను ఇష్టానుసారం మార్చేస్తున్నారని వాపోతున్నారు. వైసీపీలో అలజడి మొదలైందనడానికి అదే నిదర్శనమంటున్నారు విశ్లేషకులు. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన, ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో, కేవలం మంచి బీదలకు, పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. గమనించమని అడుగుతా ఉన్నా. వైసీపీ అనుకున్న దానికి భిన్నంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. వాలంటీర్లు, అధికార యంత్రాంగంతో చక్రం తిప్పవచ్చుని అనుకున్న అధికార పక్షానికి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయంటున్నారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలను బదిలీ చేసిన క్రమంలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని కూడా ట్రాన్స్ఫర్ చేయాలని ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీఎస్పై కూడా వేటు పడుతుందన్న గుబులు వైసీపీ నాయకుల్లో కనిపిస్తోంది. ఆ ఆందోళన, అక్కసంతా ప్రధాని మోడీపై చూపించారు మంత్రి బొత్స. చెప్తాడా? అదే నోటితో ఏటీఎం అని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడిని. ఇప్పుడు మర్చిపోయాడా? అంటే ఏ ఎండగా కూడా ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీ గురించి మాట్లాడటమేనా? వాస్తవ విషయాలు, నిజాలు, సత్యాలు అక్కర్లేదా? ఆ పదవికి విలువ తీసేస్తున్నారు. ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి మాటలు ఉంటే అది దానికి శాంటిటీ ఉండాలి. ఈ దేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు చేశారు. ఎంత దిగజారుడిగా మాట్లాడే వ్యక్తిని ఎప్పుడు మనం చూడలేదు. మరోవైపు ఇంకా చాలా నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం జరగలేదు. దాంతో ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్థితులలో జగనే స్వయంగా ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో పార్టీ క్యాడర్ తీవ్ర గందరగోళానికి గురవుతున్నట్లు కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.